నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సంగీత. జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా మనం నవీన్ యాదవ్ గారి ఇంటి ముందు ఉన్నాము. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పోటాపోటీగా పాల్గొంటున్నాయి. మరి మీరు ఏ అంశాలపైన ప్రజల ముందుకు వద్దామనుకుంటున్నారు? మీ ఎజెండా ఏ దాంతో మీరు ముందుకెళ్దాం అనుకుంటున్నారు? అమ్మ, పోటాపోటీ అనేది తప్పు నిర్ణయం. వారు వన్ సైడ్ అయిపోతుంది. తెలంగాణ రాష్ట్ర కమ్మ సంఘం ప్రెసిడెంట్గా నా పేరు బొడ్డు రవిశంకర్రావు. తెలంగాణలో 60 కమ్మ సంఘాలు ఉన్నాయి. 25 లక్షల మంది సామాజిక వర్గ ప్రజలు ఉన్నాం. జూబ్లీస్లో 45,000 మంది సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గంపకొత్తగా మన నవీన్ యాదవ్ గారికి మేము మద్దతు ప్రకటించాం. ఈయన మంచి కుర్రోడు, సామాజికంగా అవగాహన ఉన్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి పేద బలహీన వర్గాల హక్కుల గురించి పోరాడుతూ వాళ్ళకి హెల్ప్గా ఉంటూ ముందుకు సాగుతున్నాడు. అందుకే మా సమాఖ్య తరపున సంపూర్ణ మద్దతు నవీన్ యాదవ్ గారికి ప్రకటిస్తున్నాం. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ విషయానికి వస్తే వాళ్ళు కొన్ని పథకాలు కానీ కొన్ని విషయాల్లో అభివృద్ధిని కానీ మేము చేశాము, ఇంకా రోడ్ల నిర్మాణం కావచ్చు, అండర్ పాస్ల నిర్మాణం కావచ్చు, అవి మేము చేసినవే, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. ఒక కొత్త ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు ముందు పెట్టలేకపోతున్నారు అన్నది వారి క్వశ్చన్ అనమాట. సో దానికి మీరు ఏ విధంగా సమర్థిస్తారో? ఇప్పుడు అభివృద్ధి అంటున్నారు. మరి 10 సంవత్సరాల్లో నిజంగా అభివృద్ధి జరుగుంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మమ్మల్ని ఎలక్ట్ చేయండి, మేము చేస్తామని ఎందుకు అంటున్నారు వాళ్ళు? ఇది చాలా అభూత కల్పన అమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రక్షాళన కానీ, పోర్టు సిటీ నిర్మాణం కానీ, RRR నిర్మాణం కానీ ఇవన్నీ ఆయన ఎజెండాగా పెట్టుకున్నారు. ఇవన్నీ పూర్తయితే ముఖ్యమంత్రి కీర్తి కిరీటంలో ఇదొక కలికితురాయిగా మిగిలిపోతుంది. అట్లానే ఇప్పటికే 150 కోట్లతో జూబ్లీ హిల్స్ డెవలప్ చేశారు. ఈ 4-5 నెలల్లో ఈ 14వ తారీఖు తర్వాత 1000 కోట్ల రూపాయలతో జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ గురించి పథకాలన్నీ సిద్ధం చేసి ఉన్నారు. అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ కూడా అన్ని అగ్రవర్ణాలు, అన్ని బీసీ సంఘాలు, మరి మైనార్టీ సోదరులు మరియు దళిత సోదరులు అందరూ కూడా మూకమ్మడిగా మన నవీన్ యాదవ్ గారికి మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా అందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఫార్మాసిటీగా మార్చడానికి ప్రయత్నం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నది వాళ్ళ ఆరోపణ. అంటే రైతుల భూములు తీసుకుని, సో దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అమ్మ, ఎక్కడన్నా ఒక 100 గజాలు కానీ 1 ఎకరా కానీ రైతుల నుంచి అక్రమంగా తీసుకుంటే ఊరుకుంటుందా? ఈ రాష్ట్రం అల్లకల్లోనం కాదా? అవన్నీ అభూత కల్పనలు, అవన్నీ అబండాల మాత్రమే. మరి హెచ్సియు సంగతి ఏంటి సార్? హెచ్సియుది కూడా ఇష్యూ రేజ్ అయింది. అమ్మ, అది కోర్టు పరిధిలో ఉంది. అది ఏ సైటో కోర్టు నిర్ణయిస్తుంది. అంతేగాని ఒక విధంగా ఎప్పుడు తప్పు చేయదు ప్రభుత్వాలు. ఏ ప్రభుత్వం కూడా తప్పు చేయదు. అందులో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు తప్పు చేయదు. పథకాలు అమలు చేసే విషయంలో మీరు ఎలా వ్యవహరిస్తారు? అదేనమ్మా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేశారు. గెలిచిన వెంటనే ఇప్పటి నుంచే పథకాలని రూపకల్పన చేశారు. ఏ విధంగా డెవలప్ చేయాలి, జూబ్లీ హిల్స్ అనగానే ఉన్నవారి కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నారు. చాలా తప్పమ్మా. ఎన్నో వందల స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్లో రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నమాట అందరూ కనిపెట్టారు. అలానే కరెంటు వైర్లు ఒకదాని మీద ఒకటి ఉండి దాన్ని కూడా క్రమబద్ధీకరిస్తానికి రెడీగా ఉన్నారు. అట్లానే డ్రైనేజీ, వాటర్, వీటి మీదే ఫోకస్ పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు.